రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. 3 లేదా 4 కొత్తగా కేబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో అవకాశం ఉంటుందని తెలుస్తోంది. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్ జిష్ణుదేవ శర్మకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఇదిగో అదిగో అంటూ సాగుతున్న ప్రచారానికి తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమమైంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో 3 లేక 4 మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో చోటు ఉంటుందని తెలుస్తోంది. ఓసీ సామాజిక వర్గానికి లేకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. 3కే అవకాశం ఇచ్చినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్లకు అవకాశం దక్కుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ 4 అవకాశం కల్పించేట్లయితే మరొకరికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని సమాచారం. రెడ్లకు 2 ఇచ్చినట్లయితే సుదర్శన్ రెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డికి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు 2 ఇచ్చేట్లు వాకాటి శ్రీహరి ముదిరాజుతో పాటు ఆది శ్రీనివాస్కు ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి 2 ఇచ్చేట్లయితే వివేక్తో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన కవంపల్లి సత్యనారాయణకు కానీ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కానీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా మంత్రివర్గంలో చోటు కావాలని కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతుండగా ఆ విషయం కూడా ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కసరత్తు చేసిన పేర్లను పార్టీ అధిష్టానానికి నివేదించినట్లు సమాచారం. ఇవాళ కానీ రేపు ఉదయం కానీ మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు 4-5 ముహూర్తాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి పేర్లు నిర్ధారణ అయ్యాక ఏ ముహూర్తంలో ప్రమాణ స్వీకారం ఉంటుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటివరకు 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో 6 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. 1.5 ఏళ్లకు పైగా కేబినెట్ విస్తరణ జరగలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం వద్ద ప్రయత్నాలు కొనసాగించారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి తమ అధిష్టానం పెద్దలకు తమ అభిప్రాయాలను తెలిపారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు ఏఐసీసీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విన్నవించారు. ఇలా నేతల మధ్య పోటాపోటీతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేవంత్ కొత్త జట్టు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. అయితే ఇందులో ఎవరు ఉంటారనే అంశంపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.